హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. బంధం ఎపిసోడ్ నెంబర్ 3. అలా తనే వచ్చి ముద్దు పెట్టుకునేసరికి గుటకలు మింగుతూ చూసింది తన వైపు. ముందుగా తేరుకొని విన్నీనే మొదట చూసి తనని తోసింది. ముద్దు మైకంలో నుండి బయటకు వచ్చిన వీరు నార్మల్గా సర్దుకొని ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా ముందుకు చూశాడు. కోపం వచ్చిన విన్ని ఉక్రోషంతో తన పైట కొంగుతూ తుడుచుకుంటూ కోపంగా వీరి వైపు చూసి ఆటోవాడిపై గయ్యమంది. ఏంటన్నా ఎలా పడితే అలా డ్రైవ్ చేస్తున్నారా? మనుషులు మీ వెనుక ఉన్నారన్న సంగతి మర్చిపోకు అని కోపంగా అరిచి తన పైట కొంగుతో మూతిని 30 సార్లు పామింది. అసహనంగా మారిన వీరు తన వైపు చూసి ఇంకా రుద్దుకోకు, అరిగిపోగలదు అని అంటే కోపంగా చూసింది. అదే పెదవి అని నొక్కి చెప్పేసరికి కోపంగా అటు తిరిగింది. అలా తిరిగిందనే కానీ మదిలో రేపుతున్న వీరు గుర్తులు ఊపిరి పోసుకున్నట్లు అనిపించింది. కనిపించని కన్నీరు కాస్తూ తన తొలి కలియక ఎదిలో మెదిలేసరికి కన్నీరు కారుతుంది. మరి ఆ కన్నీరు వీరికి తెలిసిందా? 2 గంటలలోని వీరు ఆఫీస్ ముందు ల్యాండ్ అయ్యేసరికి కొంచెం ఫాస్ట్గా అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళింది వినమ్ర. తను అలా ఎందుకు ఫాస్ట్గా వెళ్తుందో అర్థం కాలేదు వీరికి. ఎవరిని పట్టించుకోకుండా ఆఫీస్లో వెళ్ళిపోయి తన క్యాబిన్లోకి వెళ్ళి వాష్రూమ్లోకి వెళ్ళి వీరు ముద్దు పెట్టిన చోట తడుముకుంది. నువ్వు విన్ని విన్ని ముందు ఇప్పుడు తనకి పెళ్ళి అయిపోయింది, నీకు ఒక పాప కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో నువ్వు వీరికి దూరంగా ఉండటమే మంచిది. అంతేకాని లేనిపోని ఊహలకు ప్రాణం పోయే నీ వల్ల ఎవరి జీవితాలు నాశనం చేయొద్దు అని అద్దంలో చూసుకుంటూ ముఖం కడుక్కుంది విన్ని. కానీ అక్కడ వీరు మాత్రం ఏమీ ఎరగలేనట్టు ప్రవర్తిస్తున్నాడు. ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో కూడా అర్థం కాలేదు. ఒక్కతను అంతరాత్మకే తెలుసు అనుకుంటా. తన వెనకే వచ్చిన వీరు అలా వాష్రూమ్లోకి వెళ్ళడంతో చూసిన చిన్న కన్నింగ్ స్మైల్ మదిలో మెదులుతున్న ఆలోచనను పక్కన పెట్టి మోటివేట్ చేసుకొని బయటకు వచ్చింది వాష్రూమ్లో నుండి విన్ని. నేరుగా వచ్చిన విన్ని ఎదురుగా ఉన్న వీరిని చూసి, ఏం మనిషి వీడు, ఇంతక జరిగిన దానికి కనీసం సారీ కూడా చెప్పకుండా అసలేం జరగలేదు అన్నట్టు ప్రవర్తిస్తున్నాడు అని నోట్లో గనుక్కుంటూ వచ్చి తన సీట్లో కూర్చొని వర్క్ చేస్తుంది. మరోపక్క ఒక కుర్రాడు చేతిలో ఓడిపోయానని, అది కూడా వీరి చేతిలో ఓడిపోయానని పగ ప్రతీకారంతో రగిలిపోతున్నాడు జితేంద్ర. అప్పుడే డాడీ అని అనుకుంటూ వచ్చింది నాయన. ఏంటి డాడీ ఎంత ఫ్రస్ట్రేట్గా ఉన్నావు ఏమైంది అని అడుగుతుంటే వీరు ఇండియా వచ్చాడు బేబీ అని అనడంతో ఆనందంగా మెరిసి కళ్ళతో, వాట్ డాడ్, వీరు ఇండియా వచ్చాడా, నువ్వు చూసావు అతనిని అని అనడంతో, చూశాను బేబీ అని జరిగింది మొత్తం చెప్పాడు. మరి కాదా, బావన్న దాంట్లో తప్పేముంది? ఆ రోజు నువ్వే కానీ మామయ్య చావుకి కారణం కాకపోయి ఉంటే ఈ రోజు బావికి నాకు పెళ్ళి అయిపోయేది. అంతా నీ వల్ల డాడ్. బేబీ నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఆ రోజు జరిగింది వేరు, అతని చావుకి నేనే ఎలా కారణమవుతాను నువ్వే చెప్పు. ప్రాణం తీస్తేనే పోదు డాడ్, మానసికంగా చంపేసిన పోతుంది ప్రాణం. అది నువ్వు మావయ్య విషయంలో చేశావు, అందుకే బావకి కూడా నేనంటే ఇష్టం లేదు అని కోపంగా అరుస్తుంది నాయన. ఏదేమైనా జరిగింది వదిలే బేబీ అని నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే, నాకు బావ అంటే ఇష్టం డాడీ. బావని తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకొని, బావ ఇక్కడే ఉంటే నేను వెళ్ళి తనని కలుస్తాను అని కోపంగా చెప్పి వెళ్ళిపోయింది నాయన. ఆఫీస్ పని ముగించుకొని త్వరగా డే కేర్కు వెళ్ళి ఎదురుగా ఉన్న స్వీటీని చూసింది. పిల్లి కళ్ళను టప్టప్లాడిస్తూ వస్తుంది. తనని చూసి ఒక నిట్టూర్పు విడిచింది. దీని బాబు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరు అనుకుంటూ, ఆ పిల్లి కళ్ళు చాలు నాకున్న ప్రశాంతతను పోగొట్టడానికి అని మనసులో అనుకుంటగా, విన్ని అని గట్టిగా అరిచింది స్వీటీ. దెబ్బకు మెలకువలకు వచ్చి 2 చేతులు నడుము మీద వేసుకొని సీరియస్గా చూస్తున్న కూతుర్ని చూసి ఒక్క క్షణం వీరు కనిపించాడు విన్నికి. అలా చూస్తూ తనకు ఒక క్షణం వీరు కనిపించాడు. ఏంటే అంత గట్టిగా అరిచా? మది ఏంటి విన్ని, ఇందాక నుండి పిలుస్తున్నాను వినిపించడం లేదా అని అడుగుతుంటే, ఈ నెత్తి పొకోడు వచ్చిరాని మాటలు మాట్లాడినా కరెక్ట్గా మాట్లాడుతుంది అని మనసులో అనుకుంటూ ఉండగా, విన్ని ఏం ఆలోచిస్తున్నావు అని మళ్ళీ స్వీటీ, ఏం లేదు లేవే, నీ గురించి ఆలోచిస్తున్నా. ఎప్పుడైనా నా బండి ఎక్కుతావా లేకపోతే వదిలి వెళ్ళిపోనా? నువ్వు అలా తెయ్యమని నాకు తెలుసు విన్ని అని తన స్కూల్ బ్యాగ్ తన మీదకి విసిరి స్టైల్గా బండి మీద కూర్చుంది స్వీటీ. తన పిల్లల యాటిట్యూడ్ చూపించిన స్వీటీని గుర్రగా చూసి బండి నడుపుతుంది. దారిలో విన్ని ఐస్ క్రీమ్ ప్లీజ్ కొనిపెత్తవా అని అడుగుతుంటే, ఎలా కాదనగలదు, ఒక్కసారి అంటేనే నేను కొనిస్తాను, తర్వాత బయట ఫుడ్ నాట్ అలౌడ్. ఓకే మమ్మీ అని చెప్పి విన్నీ చేతిని ఐస్ క్రీమ్ కొనిపించి తింటుంది స్వీటీ.
అలా మూతిని తుడుచుకొని ఇంటికి బయలుదేరారు ఇద్దరు కలిసి. ఎప్పటిలానే తనను స్నానం చేయించి దగ్గరుండి హోంవర్క్ చేయించింది. ఈ విషయంలో మాత్రం స్వీటీని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. విన్ని తను చెప్పకముందే చదువుని శ్రద్ధగా చదువుతుంది. ఎప్పుడు అశ్రద్ధ కనిపించడం చూడలేదు. కానీ మిగతా పనుల్లో మాత్రం విసుకుంచకుండా ఆ రోజు డేని కంప్లీట్ చేయలేదు స్వీటీ. ఆ రోజు సండే కావడంతో స్వీటీని తీసుకొని గుడికి వెళ్ళాలని నిర్ణయించుకుంది. ఇక్కడ వీరు వాళ్ళ అమ్మ ప్రసూనాంబ గారు బ్రతిమలు ఆడేసరికి అయిష్టంగానే ఆ రోజు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. తలస్నానం చేసి పంచికట్టలో మరిసిపోతూ వస్తున్న కొడుకుని చూసి ఆ తల్లి ఆనందం అంతా ఇంత కాదు. స్వీటీ కూడా త్వరగానే ఎంతో హుషారుగా నిద్రలేచి వాళ్ళ మమ్మీని జబ్బు మీద 2 దెబ్బలు వేసి లేపింది. తనని గుర్రుగా చూస్తూ నాకన్నా తొందరగా వాడి రక్తం కదా అలానే చూపిస్తుంది అని కోపంగా తిట్టుకొని తనని రెడీ చేసింది. ముడుకుల వరకు ఉన్న ఫ్రాక్ వేసి జుట్టుని బార్బీ హెయిర్లా రెడీ చేసి చిన్న బొట్టు బిల్ల పెట్టి అందంగా ఉన్న తన కూతుర్ని చూస్తూ మురిసిపోయింది. విన్ని నువ్వు కూడా రెడీ అవ్వు మన ఇద్దరం వెళ్దాం అని అంటున్నా అంతలో సరే అంతలోకి నువ్వే ఈ బ్రెడ్ని కంప్లీట్ చేసే అని పాలు బ్రెడ్ తన చేతికిచ్చి రెడీ అవ్వడానికి వెళ్ళిపోయింది. నావీ కలర్ బ్లూ సారీలో మెరిసిపోతుంది వినంబర. తన జుట్టుని ఎప్పటిలానే కాకుండా వాలిజాడు సైడ్కి అల్లుకొని 1 స్టెప్ వేసి రెడీ అయ్యి స్వీటీని తీసుకొని గుడికి వెళ్ళింది. గుడికి వెళ్ళిన స్వీటీ పేరు మీద అర్చన చేయించి మనసులోని కోరుకుంటూ నాకు చిన్నప్పటి నుంచి బంధుత్వాలు నాకు తెలియదు. నాకుంటూ ఉన్న బంధం అంటే అది స్వీటీ మాత్రమే. జీవితంలో నేను తన తండ్రి గురించి అడగకుండా ఉండమని నేను చెప్పాను. కానీ ఏ రోజైనా నిజం తెలియాల్సిందే. ఒకవేళ నిజం తెలిసిన స్వీటీ నా నుండి దూరం కాకుండా నువ్వే చూడు తండ్రి అని మనసులో ప్రార్థించుకుంటూ కూతురికి ఏం జరగకుండా కలకాలం చిరంజీవిగా ఉండేటట్లు దీవించు అని మనసులో అనుకొని కుంకుమని నుదుటిని పెట్టి వెళ్ళిపోతుంటే అమ్మా అని వెళుతున్న విన్నీని పిలిచారు పూజారి గారు. ఎందుకు పిలిచారో అర్థం కాక తన వైపు చూసింది విన్ని. ఎందుకు పూజారి గారు పిలిచారు అని అడుగుతుంటే పుణ్యశ్రీలు అందరూ ఒక నోము నోచుకుంటున్నారు తల్లి అని అక్కడికి వెళ్ళి పసుపుని కుంకుమలు తీసుకుంటే మంచిదని వాళ్ళ నమ్మకం. మీరు వెళ్ళండి అని అడగడంతో తనకు అసలు పెళ్లి కాలేదు, ఎలా వెళ్తాను, నా కడుపుని బిడ్డ అయితే పడింది కానీ తాళి ఇంకా పడలేదు అని అనుకుంటూ చిన్న చిరునవ్వి స్వీటీని తీసుకుని వెళ్ళింది అటువైపుగా. సరిగ్గా అదే గుడికి పంచకట్టులో వచ్చాడు మన వీరుబాబు. గుడిలో అడుగుపెట్టిన వీరుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. తనకు దగ్గరలో ఏదో ఉన్నట్టు అనిపించి కానీ అది ఏంటో అర్థం కావడం లేదు. ఏంట్రా ఇంకా ఇక్కడే ఉన్నావు అని ప్రసన్నమ్మ గారు అంటుంటే చిన్నగా తలుపు వస్తున్నా అని చెప్పి తన వెంట వెళ్ళారు వీరు. అప్పుడే తన క్రాస్గా విన్ని వెళ్తుంది. కానీ తన ఫోన్ కాల్ రావడంతో వీరు గమనించాడు. ఎదురుగా ఉన్న వెంకటేశ్వరం చూసి ఈసారైనా నా కొడుక్కి ఒక చక్కని భార్యని చూడు తండ్రి అని మనసులో మొక్కుకుంటూ ఉంటే తన కోరిక నెరవేరుతున్నట్లు పక్కనున్న గుడి గంటలు మారుమోగాయి. పూజారి గారు మాట్లాడుతూ మీరు నిస్వార్థంతో కోరుకున్న కోరిక తప్పక నెరవేరుతుంది తల్లి అని ప్రసాదం ఇచ్చారు. అటువైపుగా పెళ్ళైన ఆడవాళ్ళందరూ దీర్ఘ సుమంగలి ఉండాలని ఇక్కడ నోములు నోచుకున్నారు. మీ గురించి నాకు తెలిసిన మీలాంటి మంచి వ్యక్తుల అటువైపు వెళితే చాలా శుభం కలుగుతుందమ్మా అని అంటున్నారు పూజారి గారు. అప్పుడే వచ్చిన వీరు మాట్లాడుతూ అయిపోయిందమ్మా వెళ్దామా అని అంటుంటే పూజారి గారు దీర్ఘంగా వీరినే చూస్తున్నాడు. ఏదో తెలియని భావం కనిపిస్తుంది వీరిని చూస్తుంటే. అలా చాలా ముచ్చటగా నా బాబు, నీకు దేవుడు ఆశీస్సులు కలగలని అనుకుంటున్నాను అని కుంకుమని నుదుటిని పెట్టారు. అప్పుడే స్వీటీ పరిగెత్తుకమ్మా అని విన్ని అంటున్న మాటలు వీరి చెవిలో పడ్డాయి. ఇదేంటి తింగరదాని గొంతులో కొంపతీసి ఇక్కడికి వచ్చిందా అని మనసులో అనుకుంటూ అమ్మా నువ్వు మాట్లాడు ఇప్పుడే వస్తా అని అరుపు వినిపించిన చోటు వైపు వెళ్ళాడు విన్ని. నన్ను పట్టుకో విన్ని అని అరుస్తూ పరిగెడుతుంది స్వీటీ. అబ్బా ఏదో ఒక తలకాయ నొప్పి లేకుండా మాత్రం ఉండేది కదా అని మనసులో తిట్టుకుంటూ ఇది గుడి రా మన ఇల్లు కాదు, మర్యాదగా నేను చెప్తున్నాను, లేకపోతే నీతో మాట్లాడను, తర్వాత నీ ఇష్టం అని కోపంగా అరుస్తుంది విన్ని. మరి నాకు చాక్లెట్ కొనిపిద్దావా అని బెట్టుగా అడుగుతుంది స్వీటీ. నిన్ననే కదా చాక్లెట్స్ డబ్బు మొత్తం ఖాళీ చేసాం, మళ్ళీ కొత్తగా ఏంటి విన్ని? అయినా గుడిలో ఏంటి నీ ఆటలు, నా మాట విని బంగారం రా నా దగ్గరికి. నేను రాను కదా. పరిగెడుతుంటే అక్కడ ఉన్న పసుపు కుంకుమ 2 ఆడలను తీసుకొని వస్తున్న తనకి స్వీటీ తగిలేసరికి ఆ పసుపు కుంకుమని స్వీటీ నెత్తి మీద పడ్డాయి. అనుకోని చర్యకి స్వీటీ ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియకపోతే వాళ్ళ మమ్మీ వైపు బేరమని చూసింది. కోపంగా చూస్తూ వాళ్ళకి సారీ చెప్పి తన కూతురి దగ్గరికి వెళ్ళింది. నేను చెప్పాను నీకు అందరూ చేయొద్దని చెప్పాను కదా, మరి ఎందుకు ఇలా బయట నేను ప్రశాంతంగా ఉండి నేను
స్వీటీ చూడు ఇప్పుడు కుంకుమ పసుపు ఎలా నేలపాలయ్యాయి, కొంచెమైనా అల్లరికి హద్దు ఉండాలి అని తనని చూసి ఎత్తుకొని తీసుకెళ్తుంటే అప్పుడే వీరు కనిపించాడు. తనని చూసి షాక్ అయిపోయింది విని. మనసులో తినేంటి గుడికి వచ్చాడు. స్వీటీ చూశాడా? కంగారుగా వీరి వైపు చూసింది. విని స్వీటీని భుజం మీద వేసుకోవడం వల్ల తన ఫేస్ కనిపించడం లేదు. అలానే స్వీటీని కూడా చూడలేదు వీరు. ఏమైంది అలా బిగుసుకుపోయా అని అంటుంటే నార్మల్గా మాట్లాడుతున్న తనని చూసి, అంటే స్వీటీని ఇంకా చూడలేదన్నమాట. ఒకవేళ చూస్తే తన కళ్ళు బట్టి చెప్పగలడేమో అని అనుకుంటూ తన వైపు చూసి, నేను గుడికి వచ్చాను, మా దర్శనం అయిపోయింది అని కంగారుగా చెప్పి వెళ్ళిపోతుంటే, నీ కూతురు నాకు పరిచయం చేయవా అని అడిగాడు వీర్. ఇప్పుడు దాని మీద పసుపు కుంకుమ పడ్డాయి వీర్. తర్వాత వచ్చినప్పుడు పరిచయం చేస్తాను, అదే అర్జెంట్గా వెళ్ళాలి అని మాట్లాడుతున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయింది వినంబర. అప్పుడే ప్రసన్నమ్మ గారు వచ్చి, ఎవరు అమ్మాయి, చాలా బాగుంది అని ఫస్ట్ టైం తన కొడుకుతో ఒక అమ్మాయి మాట్లాడటం చూసి, కానీ అదేమీ పట్టించుకోలేని విన్ని భుజం మీద పసుపు కుంకుమలతో కళ్ళు మూసుకొని ఉన్న పాప మీదనే ఉన్నాయి. కంగారుగా స్వీటీని భుజం మీద తీసుకొని వెళ్ళిపోయింది విన్ని. అలా వెళుతున్న వీరి ఆలోచనలు గాని తన జ్ఞాపకాలు గాని వదిలి వెళ్ళలేకపోయింది. కానీ వీరికి మాత్రం ఆ పాప మీదనే ఉన్నాయి తన కళ్ళు. వీరు మనసులో మాత్రం ఆ పాపని చూడగానే నాకెందుకు ఏదో తెలియని భావం కలిగింది, పైగా తనని దగ్గర తీసుకోవాలని ఎందుకు అనిపించింది అని మనసులో అనుకున్నాడు. అప్పుడే వాళ్ళమ్మ గట్టిగా తన జబ్బ పని మీద తట్టి పిలిచేసరికి తేరుకొని తన వైపు చూశాడు. ఎవరు అమ్మాయి, చూడ్డానికి చాలా అందంగా ఉంది, నీకు తెలుసా అని ఆతృతగా అడిగిన తన తల్లిని చూసి, అంత లేదు, అక్కడ తనకు ఆల్రెడీ పెళ్ళైపోయింది చూడు అనుకుంటా, మనం ఆఫీసులోనే పనిచేస్తుంది, ఎక్కువగా హోప్స్ పెట్టుకోకుండా రా అని చెప్పి వెళ్ళిపోయాడు. దేవుడా, వెంకటేశ్వర స్వామిని చూసి ప్రపంచంలో అందరికీ పెళ్ళైపోతుంది, ఒక్క వీడికి తప్ప. రాకరాక ఒక అమ్మాయితో మాట్లాడాడు అనుకుంటే ఆ అమ్మాయి కూడా పెళ్లి చేసేసావా, నీకు ధర్మమా, నా కొడుకు కూడా త్వరగా పెళ్లి చేసేలా చూడు స్వామి అని అనుకొని చేసేదేమీ లేక వీరు వెంట వెళ్ళింది ప్రసన్నాంబ గారు. ఇక్కడ విన్ని మాత్రం కొంచెం మిస్ అయింది. లేకపోతే తన స్వీటీని చూస్తే తన పిల్ల కళ్ళు ఎందుకున్నాయి అని అంటే సమాధానం ఏం చెప్పాలి. ఒకవైపు మంచి జరిగింది, పసుపు కుంకుమల మీద పడి తను కూతురి వైపు చూసి నిట్టూర్పు విడిచి ఏదో ఆలోచన వచ్చిన దానిలాగా డిక్కీలో నుండి సన్ గ్లాసెస్ తీసింది. విన్ని, ఇంకెప్పుడు చేయను విన్ని, ప్లీజ్ నన్ను తిట్టొద్దు అని ముద్దుగా అడుగుతున్న కూతురిని చూసి అప్పటి వరకు గమనించని విషయం తనని దగ్గరికి తీసుకొని, సారీ నేనే చెప్పాలిరా, అందరి ముందు అలా అరిచి ఉండకూడదు, ఇంకెప్పుడు నేను తిట్టను సరేనా అని అనగానే సరే అని ఆనందంగా కరుచుకుపోయింది. నువ్వు ఇంటికి వెళ్ళేంత వరకు నీ సన్ గ్లాసెస్ పెట్టుకోవాలి సరేనా అని అడుగుతున్న తన తల్లిని చూసి, కానీ మమ్మీ ఎందుకు అని అంది. చూడు, మొత్తం పసుపు కుంకుమని నీ నెత్తి మీద పడిపోయాయి, అవి మళ్ళీ కళ్ళలోకి వెళ్తే అందుకే ఇది పెట్టుకోవాలి, విన్ని చెబితే ఉంటావు కదా. ఓ అలాగే అని చెప్పి సన్ గ్లాసెస్ పెట్టించుకుంది స్వీటీ. వెంటనే అక్కడి నుంచి స్కూటీని తీసి వెళ్ళిపోతుంటే అప్పుడే కారు తీస్తున్న వీరి కళ్ళు ఎదురుగా బండి తీస్తున్న విన్ని కళ్ళు కలుసుకున్నాయి. ఒక్కొక్క క్షణం అలా చూస్తూ ఉండి మరొకసారి స్వీటీ గుర్తుకు వచ్చి ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎందుకంత తొందరగా వెళ్తుంది అని మనసులో అనుకుంటూ తన వెంటే వెళ్ళాడు వీరు. అలా గుడి దాటిన తర్వాత మధ్యలో ఒక ట్రాఫిక్ సిగ్నల్ అడ్డు వచ్చింది. అప్పుడే సరిగ్గా వీరి కారు పక్కన విన్ని స్కూటీ వచ్చి ఆగింది. ఇప్పుడే సిగ్నల్ పడాలా అని అనుకుంటూ ఉండగానే స్వీటీ పక్కనే ఉన్న కారుని చూసి ఆశ్చర్యపోయింది. విన్ని కారు చూడు ఎంత పెద్దగా ఉందో అని అరుస్తుంటే విండోలో నుంచి అప్రయత్నంగా తల తిప్పి చూశాడు వీర్. అదేంటి, వీరి కారు కూడా ఇక్కడే ఉంది, పైగా స్వీటీనే చూస్తున్నాడు, కొంప తీసి తెలిసిపోయిందా అని మనసులో అనుకుంటూ కంగారుగా తన మెడలో ఉన్న చున్నీతో స్వీటీ తలని కప్పడానికి ప్రయత్నం చేసింది. దేవుడా, మనసులో అనుకుంటూ స్వీటీని కుదురుగా ఉండమ్మా అని తనని సరిగ్గా కూర్చోబెడుతూ ఉంటే విన్నీ చూడు ఎంత పెద్ద కారు అని ఆశ్చర్యంగా అడిగిన తనని చూసి ఓ గాడ్ అని మనసులో అనుకుంది. అప్పుడే స్వీటీని చూసిన వీరు నిండా పసుపు పట్టలతో కళ్ళకి గాగుల్స్ పెట్టుకొని స్వీటీని చూసి ఎందుకో తనని చూడగానే నచ్చేసింది. విండో గ్లాస్ కిందకి దించి మాట్లాడబోతుంటే అప్పుడే సిగ్నల్ పడటంతో అక్కడి నుండి ఫాస్ట్గా వెళ్ళిపోయింది. వెళుతున్న బండిని చూసి ఈ పిల్ల ఏంటి మరీ అంత ఫాస్ట్గా వెళ్తుంది, ముందు ఉన్న చిన్నపిల్ల ఉంది అని కూడా చూడకుండా అని అనుకున్నాడు మనసులో వీరు. ఏంట్రా అలా చూస్తున్నా, ట్రాఫిక్ క్లియర్ అయింది అని అనేసరికి అలాగేనమ్మా అని బయలుదేరారు. వాళ్ళ ఇంటికి వచ్చిన విన్నీకి చాలా కంగారు మొదలైంది. కొంచెంలో మిస్ అయింది, లేకపోతే ఏం జరిగేదో అని మనసులో అనుకుంది. అప్పుడే తన కుదురు వైపు చూస్తే పసుపు కుంకుమలతో తన కళ్ళకి
గాగుల్స్ ఉన్న తనని చూసి చూడగానే పెదవంచున చిన్న చిరునవ్వు నవ్వింది వచ్చింది. ఇంకా ఎంతసేపు ఉండాలి? అలా అడుగుతున్న స్వీటీని చూసి మరెందుకు అలా పరిగెత్తావు? ఒకవేళ అలా పరిగెత్తకపోయి ఉంటే నువ్వు మంచిగానే ఉండేదాన్ని, స్నానం చేయిస్తాను అని చెప్పి తనని తీసుకుని వెళ్ళింది వాష్రూమ్లోకి. మరుసటి రోజు యథావిధిగా పనులు చేసి స్వీటీని లేపింది. కొంచెం తేపి పట్టుకుంటాను విన్ని ప్లీజ్ అని అడుగుతుంటే అప్పుడు నీ బాబు నాకు వేస్తాడు అని కోపంగా అరిచింది. వెంటనే తనని చూసి బాబు అంటే అని అడిగింది విన్ని. ఒక్క క్షణం తను ఏమందో అర్థం అవ్వగానే నోరు మీద చేతిని వేసుకుంది. ఏమైంది మమ్ము, ఎందుకు అలా ఉన్నావు? చెప్పు, బాబు అంటే ఎవరు అని అడిగింది స్వీటీ. బాబునా? బాబు అంటే దేవుడమ్మా. దేవుడికి మనం లేటుగా పనులు చేసినా సరే కోపం వస్తుంది, అందుకే అలా అన్నాను. అదంతా సరే కానీ ఉండురా అని తను లేపి ఫ్రెష్ అవ్వడానికి తీసుకుని వెళ్ళింది. నిన్నటి నుండి తన మనసులో లేదు. ఏదైనా మాట్లాడుతుంది కానీ స్వీటీకి అర్థం కావడం లేదు. ఎలా అడగాలో తెలియలేదు ఆ పసి మనిషికి. అర్థం కాక ఏది చెబితే అది గుడ్డిగా నమ్మేసింది. ఒకవేళ తన తండ్రి గురించి తెలిస్తే? తొందరగా ఆఫీస్కి వెళ్ళిన విల్లికి చాలా కంగారు మొదలైంది. అప్పటికే టైం వంక 10 సార్లు చూస్తుంది. చైర్మన్ క్యాబిన్కి వెళ్ళింది. కంగారుగా డోర్ తెరిచి మే ఐ కమింగ్ సార్ అని కంగారుగా భయంగా అడిగింది విల్లి. తన వైపు చూసి ఒకసారి టైం వైపు చూశాడు. అప్పటికే అరగంట లేట్ అయింది అని తెలుసుకున్న వీరు నార్మల్గా రియాక్ట్ అవుతూ కమిన్ అని బేస్ వాయిస్తో అనేసరికి వెళ్ళింది. తను చెప్పకముందే సార్ అది సంజయ్షి ఇవ్వబోతున్న తను రాకపోతే కేఆర్వి ఫైల్స్ తీసుకొని రా అర్జెంటుగా అని కూల్గా చెప్తున్న విధానానికి ఆశ్చర్యపోవడం వినమ్రవంతైంది. సార్ అని అనుమానంగా పిలుస్తుంటే చెప్పింది వినిపించడం లేదా, తొందరగా ఫైల్ తీసుకొని రా అని అనేసరికి అలానే అని తన బ్యాగ్ చైర్లో పెట్టి ఫైల్స్ ర్యాక్ దగ్గరికి వెళ్ళింది. అనుమానంగా ఉండగానే కేవీఆర్ ఫైల్ కనిపించడంతో అది కూడా పైన ఉండటంతో తీయడానికి చాలా ప్రయత్నం చేసింది. కానీ అది అందడం లేదు. ఎలాగోలాగా కాళ్ళు ఎత్తి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే జానెడ్ అడుగులో ఉండిపోయింది ఫైల్. అప్పుడే పక్కన ఉన్న చైర్ మీద చూపు పడేసరికి అది తీసుకొని వచ్చి ర్యాక్ దగ్గర వేసుకొని తీయడానికి ఎక్కి తీస్తున్నంతలో చైర్ బేస్మెంట్ సరిగ్గా లేకపోవడంతో నిలకడగా ఉంటుంది. దాని ముందున్న ఫైల్స్ ర్యాక్ బాగానే ఉంది, కానీ దాని పక్కన అటాచ్డ్గా ఉన్న ఇంకో ర్యాక్ కదలడం మొదలుపెట్టింది. అది ఎందుకో ఊగుతుందో తెలియడం లేదు. బహుశా దానికి ఆనుకొని ఉన్న చైర్ని తీయడం వల్లనేమో. ఎలాగోలాగా ఫైల్ తీసి కిందకు దిగిన తనకి పక్కనున్న బీరువా ఊగడం కనిపించింది. వెంటనే బీరువా పడడం చూసిన తనకి అలా ఉండిపోయింది తప్ప పక్కకు జరగాలని ఆలోచన కూడా రాలేదు. అదే సమయంలో రియాక్ట్ అయిన వీరు మాత్రం దానికి అడ్డుగా నిలబడగానే బీరువా తన మీద పడి బరువుకి వీరు విన్ని మీద పడ్డాడు. రెప్ప మూసి తెరిచేలాగా విన్ని కిందన తన పైన వీరున్నాడు. వీరి పైన కూడా బీరువా ఉంది. ఏం జరిగిందో ఒక్క క్షణం రీల్ వేసుకుంది పాప. తన ఊహని చెరుపుతూ నిజంగా నువ్వు చాలా తింగరదానివే, అందులో ఎలాంటి డౌట్ లేదు అని అంటున్న తనని చూసి ఇప్పుడు నేనేం చేశానండి అని గడుచుగా ఉంది వీరిని. అప్పటికి వీరు తన మీద ఆనుకొని ఉన్నాడు. లేకపోతే ఏంటి, అక్కడ ఉన్న చైర్ని ఎవడు తీయమన్నాడు అని కోపంగా అంటుంటే తన పైన ఉన్న బీరువా బరువుకి తన మీద పడకుండా ప్రయత్నం చేస్తున్నాడు వీరి. కానీ ఎక్కడ బరువు మొదలకు విన్ని మీద పడుతున్నాడు. అలా మీద పడుతున్న తన పెదవులు విన్ని మెడ మీదకు చెక్కిలి గింతలు పెడుతున్నాయి. అలానే తెలియని మైపింగ్ కూడా కమ్ముకుంది విన్నీలో. ఫీల్ ప్లీజ్, నాకు ఏదోలా ఉంది, ముందు నా మీద పడకుండా ఉండడానికి ప్రయత్నించు అని అంటున్నా తనని చూసి నీ మీద పడటానికి నాకు ఏమైనా సరదానే? నా మీద బీరువా ఉంది, కళ్ళు కనిపించట్లేదా? ఇంత బాడీ పెట్టుకున్నావు, అన్ని కండలు పెట్టుకున్నావు, ఏం ప్రయోజనం? ఆఫ్టర్ ఆల్ ఒక చెక్క బీరువాని మూయలేకపోతున్నావు అని అంది విన్ని. మళ్ళీ మాట్లాడు అని కోపంగా అనేసరికి తన వైపు ఎడ్డిముఖం చూసి ఇప్పుడే కదా మాట్లాడాను, మళ్ళీ మాట్లాడమంటే ఎలా అని విన్ని అడిగింది. దీనికి ఎలా కాదు అని మనసులో అనుకుంటే తన మీద పడిపోయాడు. ఒక్కసారిగా అలా పడేసరికి ఏం జరిగిందో అర్థం కాక తన మీద వీరు పెదవులు విన్ని పాప పెదవులకు తాకాయి. ఒక్క క్షణం కరెంట్ షాక్ కొట్టినట్లు అనిపించింది. తను 2 చేతులతో తోడడానికి ప్రయత్నించింది, కానీ ఎక్కడ బాబు అసలు కదలనే లేదు. దేవుడా అని అనుకుంటూ మళ్ళీ తోడడానికి ప్రయత్నం చేస్తే అలా వీడి బరువు మోయలేక మళ్ళీ విన్ని మీద పడ్డాడు వీరు. షాక్లో ఉండగానే ఇంకో ముద్దు పెట్టేసిన వీడిని చేతులతో తోయడానికి ప్రయత్నం చేసింది. ఎలాగోలాగా ముద్దుని వీడి తన వైపు కిల్లింగ్ ఎక్స్ప్రెషన్స్తో చూస్తుంటే పాప గుండె జల్లుమంది. చూసావా, ఇది పడడం అంతే, నేనేదో కావాలని పడితే ఇలా ఉంటుంది అని అనడంతో మీరేం చేశారో అర్థమవుతుందా? కనపడటం కాదు, నన్ను కిస్ చేశారు అని తన కోపాన్ని బయట పెడుతూ అంది. హలో, నాకు కూడా నీ కిస్ తగిలింది
మరి నేను ఎవరితో చెప్పుకోవాలి అని ఒక కన్ను పైకి లేపాడు. ముద్దు పెట్టుకొని నేనేమైనా చెప్పానా? మరి ముద్దు పెట్టుకోమని నేనేమైనా చెప్పానా? మరి ఎందుకు పట్టుకున్నారు అని కోపంగా అరుస్తుంటే, ఏంటి ఇందాక నుంచి తెగ అరుస్తున్నావు? నీకేదో మొదటి కిస్ లాగా ఆల్రెడీ నీ భర్తతో అయిపోయాయి కదా అని అనడంతో కోపంతో చూసింది విన్ని. ఉక్రోషం పొంగుకు వచ్చిన విన్ని, అవును, నా భర్తతో అన్నీ అయిపోయాను. నా భర్త తాకిన నా పెదవులను మీరు తాకారు, అందుకే అన్నాను. ఇంకా ఎంతసేపు ఉండాలి? మీరు లేవడానికి ప్రయత్నం చేయండి అని కోపంగా అంటుంటే తన వైపు సీరియస్ గా చూసి మళ్ళీ లేవడానికి ప్రయత్నించి సక్సెస్ఫుల్ గా తన మెడవంపున బలంగా గుద్దుకున్నాడు. అలా గుద్దుకునేసరికి తన ఎదభాగం తీయని నొప్పికి గురైంది. అప్రయత్నంగా గట్టిగా కళ్ళు మూసుకుంది విన్ని. ఓ గాడ్, ఇది చాలా బరువుంది, లేవడానికి నా వల్ల కావడం లేదు. నా ప్యాంటు జేబులో ఫోన్ ఉంటుంది, తీయు అని అనేసరికి, ఏంటి నీ ఫోను? నేను ఎదురు తీయాలి, అది కూడా అక్కడ అని విన్ని ఎదురు ప్రశ్న వేసింది. కోపం ఇచ్చిన వీరు, అమ్మ మహాతల్లి, ఇలానే ఉండిపోమంటే చెప్పు, ఇలానే ఉండిపోతాను, నాకు ఏ ప్రాబ్లం లేదు. మనం ఈ సిచ్యువేషన్ నుంచి తప్పించుకోవాలంటే నా పిఏ ముఖ్యానికి ఫోన్ చేస్తేనే తనే వచ్చి హెల్ప్ చేస్తాడు అని అనడంతో తన వైపు సూటిగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి తన జేబులో ఫోన్ పెట్టింది. కష్టంగా ఎలాగో ఫోన్ తీసి చూస్తుంటే, పాస్వర్డ్ ఆన్ చేయి అని గంభీరంగా వినిపించిన తనకు, చెప్పండి పాస్వర్డ్ అని అంది విన్ని. వీర్ పాస్వర్డ్ చెప్తూ ఉంటే విన్ని టైప్ చేస్తుంది. VVEEN143 అని పాస్పోర్ట్ చెప్పగానే, వీణానా అని తన భార్య పేరు అనుకుంటా అని మనసులో అనుకుంది. ఏ తింగరి అని పిలవగానే అప్రయత్నంగా పలికి ఎదురుగా ఉన్న వీరి వైపు చూసి ఫోన్ ఆన్ చేసి అందులో పిఏ ముఖ్యానికి ఫోన్ చేసి చెవి దగ్గర పెట్టి మాట్లాడమని సైగ చేసింది విన్ని. అటు నుండి ఒకరు ఫోన్ ఎత్తిన పిఏ క్యాబిన్కి రమ్మన్నాడు వీర్. తన బాస్ నుండి ఫోన్ రావడంతో అలర్ట్ అయిన ముత్యం తన క్యాబిన్లో నుండి బయటికి వచ్చి వీర్ క్యాబిన్లోకి వెళ్ళాడు. సార్ పిలిచారా అని అంటూ తన చైర్ వైపు చూశాడు. అక్కడ ఏమీ లేకపోవడంతో, అక్కడే సార్ లేకపోవడంతో, సార్ అని అంటుంటే, అక్కడ కాదయ్యా ఇక్కడ చూడు అని విన్ని అనడమే ఆలస్యం. ఏకాడా అని సాగిస్తూ రూమ్ మొత్తం గాలిస్తుంటే చూపు చెత్త బీరువ కింద పడి ఒకరి కింద ఒకళ్ళు ఉన్న వాళ్ళని చూసి, నేనేం చూడలేదు అని వెనక్కి తిరిగాడు. దాంతో కోపం వచ్చిన విన్ని, చూసి చూడలేదంటావేంటయ్యా బాబు, నీ కళ్ళు కాకలెత్తకెళ్ళాయా లేదంటే ఎక్కడైనా పెట్టేసి వచ్చావా అని కోపంగా అరిచేసరికి మేడం ఏడుపు గంతుతో అటు తిరిగి నిల్చున్నాడు. వచ్చి బీరువ తీయవయ్యా, నీ నీ బాస్ బాడీని మోయలేకపోతున్నా అని అంటుంటే, ఏమైంది మేడం, భలే టోర్లు పెట్టుకున్నారు మీ ఆఫీస్లో, ఇక్కడ ఇంత జరిగినా సరే నీకేం కనిపించలేదా లేదంటే చూడలేనట్టే ఉన్నారా అని కోపంగా చెక్క బీరువా నా మీద పడిపోతుంటే మీ బాస్ వచ్చి నాకు అడ్డుపడ్డాడు. దాంతో ఇద్దరం కింద పడ్డాం. తొందరగా తీస్తే నాకు చాలా ఇబ్బంది తీస్తే బాగుంటుంది, నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని లాస్ట్లో మాట చెప్పేటప్పుడు కంగారమైన గొంతుతో అంది. ఓహో ఇదా విషయం, నేను ఇంకా ఏదో అనుకున్నాను లేండి, నువ్వు అనుకోవడం కాదయ్యా బాబు, ముందు వచ్చి దీన్ని లేపు అని అనడంతో, సారీ సార్, వెంటనే దీన్ని లేపుతాను అని దగ్గరికి వచ్చి దాన్ని లేపాడు. కొంచెం కష్టమైన సరే ఈజీగానే లేపాడు ముత్యం. ఇదేంటి కొంచెం బాగానే ఉంది కదా, అంత బరువు ఏమీ లేదు కదా, మరి సార్ ఏంటి దీన్ని మోయలేకపోతున్నాను అని డౌట్ తట్టింది అని మెదడులో. బీరువా లేపగానే అమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని పైన వీడిని చూసి కంగారుగా నిలిచిపోయింది. థ్యాంక్స్ అయ్యే ముత్యం, నువ్వు లేకపోతే ఈరోజు బాస్ కింద పడి పచ్చడైపోయేదాన్ని అని అనడంతో కోపంగా చూశాడు వీరు. ఆ చూపులు తనకు తాగ్గానే అని వెరిగా నవ్వింది. చాలా ఎక్కువ చేస్తున్నావు నంబరా అని గంభీరమైన గొంతుతో అనగానే మనసులో సాడిస్ట్ అని తిట్టుకొని, పాప అవును నేను సాడిస్ట్ గాని ఇప్పటి వరకు ఒక బాస్ లానే బిహేవ్ చేశాను. ఇందాక నువ్వు అన్న మాటలు నేను ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని మనసులో మాట చెప్పగానే, ఏంటి అని ఆశ్చర్యంగా అంది. అంత ఆశ్చర్యపోకు పాప, ఈ రోజు నుండి నీకు కొంచెం ప్లాన్ చేశాను అని అనడంతో పియ్యం ముత్తులు కూడా షాక్ అయిపోతాడు. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? గెట్ బ్యాక్ యువర్ వర్క్ చెప్పడంతో ఆ అమ్మాయి తల ఊపి వెళ్ళిపోయింది. పక్కనే ఉన్న పియ్యం ముత్యానికి వచ్చిన డౌట్ అడగల వద్దని సంశయిస్తుంటే తన వైపు కోపంగా చూశాడు. ఏంటి సార్ అంత కోపంగా చూశారు అని అంటుంటే, నీ మనసులో ఏదో ప్రశ్న ఉంది కదా, అడుగు అని కూల్గా అన్నాడు. అది సార్, మీరు ఏమనుకోకపోతే నేను చెప్తాను, మీరు ఏమి అనుకోను అంటేనే అడుగుతాను అని అనడంతో, సరే అడుగు. అది సార్, మీరు ఎప్పుడు ఎక్సర్సైజ్లు చేస్తారు, అలాగే పర్ఫెక్ట్ జిమ్ బాడీ కూడా మీది, అలాంటి మీరు అది కూడా చెత్త బీరువాని అని అనడంతో షార్ప్గా చూశాడు. ఆ చూపుల్లో తప్పించుకుంటూ, మీరు ఇది మోయగలుగుతారు కదా, మరి అది ఎందుకు లేవలేకపోయారు, అది కూడా తన నుండి మీరు తలుచుకుంటే తనని కింది నుంచి వెళ్ళిపోమని చెప్పేవారు, అలా వెళ్ళకుండా అని మాట్లాడబోతుంటే ఇక చాలా ఆపై
అని గంభీరంగా వినిపించింది తన వాయిస్. ఏంటి సార్ అని అర్థం కాక అయోమయంగా అడుగుతుంటే తన భుజం మీద చేతిని వేసి డోర్ వైపుకు తీసుకుని వెళుతూ కొన్ని ప్రశ్నలకు తెలుసుకోవాలని ప్రయత్నించుకో, సమాధానం దొరికిక పిచ్చెక్కిపోతావు అని కూల్గా వార్నింగ్ ఇచ్చి తనని తోసేశాడు బయటికి. సడన్ గా అలా తోసేసరికి దేవుడా ఈసారి ఎప్పుడు అర్థం కారు, నాకు అయిన పైన జాయిన్ అయినప్పటి నుండి ఏమడిగినా ఆయన చేసేదే కదా, నేను అడిగినా అందులో ప్రశ్న వచ్చింది తప్పేముంది అని మనసులో అనుకుంటే తన ఫోన్కి మెసేజ్ వచ్చింది. అది వీడి దగ్గర నుండి. అర్జెంటుగా నీ క్యాబిన్లోకి వెళ్ళిపో, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు అన్న సారాంశం కనిపించేసరికి దేవుడా మనసులో కాదు బయటకు కూడా మాట్లాడకూడదని అనుకుంటూ వెళ్ళిపోయాడు. తన చైర్లో కూర్చొని ఇంటర్కామ్కి ఫోన్ చేసి బీరువా గురించి చెప్పి తీయమని చెప్పాడు. వెంటనే చూపు విండి మీద పడింది. ఇంకా ఉంది. కామెంట్స్ మాత్రం మర్చిపోకండి. అలాగే నేను ఎపిసోడ్స్ కావాలంటే కామెంట్స్ ఇస్తేనే నేను ఇవ్వగలను. And please to subscribe my channel. Thank you for watching.